గుణత్రయ విభాగయోగం 27వ శ్లోకం. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. మరోసారి. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఈ శ్లోకంలో తానే పరబ్రహ్మని చెప్తూనే పరబ్రహ్మ అనేది తన శరీరం కాదని, నేను బ్రహ్మని అనే భావన మాత్రమే పరబ్రహ్మం చేస్తుందని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. కృష్ణుడు శరీరం చాలించాడు, రాముడు సరయూ నదిలో మునిగి తను చాలించాడు. అనేక సార్లు పాంచభౌతికమైన శరీరాన్ని ధరించిన తాను పరబ్రహ్మనని భావన ఉన్నప్పుడు బ్రహ్మ తానే, విష్ణువు తానే, శివుడు తానే, శక్తి తానే. విశ్వం విష్ణు అన్నప్పుడు తానే పరమాత్మని, విశ్వం అంతా తానే నిండి ఉంటానని చెప్తూనే బోధిస్తున్న కృష్ణుల్లోనూ, రోధిస్తూ వింటున్న అర్జునులోను, సకల చరాచర సృష్టిలోను, అంతెందుకు ఈ నిమిషానికి మాట్లాడుతున్న నాలోను, వింటున్న మీలోను, హైందవ ధర్మమే భగవంతుడని నమ్మిన అందరిలోనూ, ఆఖరికి దేవుడే లేడని వాదించేవారిలోనూ పరమాత్మ ఉన్నాడని కృష్ణుని భావన. అయితే ఈ పరమాత్మను చూడటం వారి వారి పరిపక్వతను బట్టి వారికే తెలిసే విషయం. ఈ 27 శ్లోకాల్లో 3 గుణాలు, అవి పనిచేసే విధానాలు, వాటిని అధిగమించే తత్వాలు బ్రహ్మ విద్యగా బోధిస్తూ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు కృష్ణ భగవానుడు. వేదాల సారం అంతా ఉపనిషత్తుల్లో ఉంటే ఉపనిషత్తుల సారం గీతగా మార్చి మనకు అందించాడు కృష్ణ పరమాత్మ.